హాయ్ అండి, నేను మీ పక్క పట్టు రమ్మదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి. అయ్యో పోయిందండి. హాయ్ అండి, నేను మీ పక్క పట్టు రమ్మదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ముందుగా అయితే ఈ వీడియో వచ్చేసి ఉగాది తెల్లారి వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నానండి. అయితే ఈ వీడియో ఎన్ని రోజులకు మీ దాకా వచ్చిందో తెలియదు, కానీ నేను ఉగాది తెల్లారి వీడియో షేర్ చేస్తున్నాను. అయితే పొద్దున్నే పూజ అయితే అయిపోయింది. మా ఆయన చేసేసాడు, ఇంటికల్లా పూజ అయిపోయింది. నేను లేచి మాకులు ఉడిసి ముగ్గులు వేసుకొని ఈ ఇంట్లో పని చేసుకునే లోపల మా ఆయన అయితే పూజ చేసేసుకున్నాడండి. నేను కూడా స్నానం చేసి వచ్చి దండం అయితే పెట్టేసుకున్నాను. ఇక టిఫిన్ చేయాలి, ఇంకా వంట ఉంది. ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇవైతే మా అబ్బాయి మా ఆయన ఇద్దరు పైన ట్యాంకీ ఉంటుంది కదా, నీళ్ళ ట్యాంకీ, అదైతే కడుగుతున్నారు. పంపులు వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసి పైపు అనేది చెట్లు వేయాలి. అయితే ఉగాది తర్వాత అండి, ఉగాది రోజునే ఈ సంవత్సరం ఫస్ట్ మామిడికాయ అనేది తిన్నాను. తర్వాత వచ్చేసి ఇంకొక మామిడికాయ అయితే మిగిలింది. ఒకటేమో నేను ఉగాది పచ్చడి చేశాను కదా, ఒక మామిడికాయ మిగిలింది. అయితే దాంతో పప్పు చేయమన్నారు పిల్లలు. అందుకని చెప్పి మామిడికాయ పప్పు చేద్దామని చెప్పి మామిడికాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాయి. అలా దాంట్లో ఉప్పు మిరగాయలు టేస్ట్ మటుకు సూపర్ ఉంటుంది. ఉప్పు మిరగాయలు పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక అదండి, ఈ వీడియో అనేది ఇలా షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను 2 బై తీద్దాం రండి. బయట నుంచి కలెక్షన్ ఉందండి. అయితే ఇటు చెట్లు కడుతుంటాను, ఇటేమో ఇటు బయట చెట్లు అటు లోపల చెట్లు కడుతుంటాను. అది కట్టేసి పైన మోటార్ అనేది వేస్తూ ఉంటాం అనమాట. అయితే పైన కడుగుతున్నారు కదా, ఇప్పుడు పంపులు వచ్చినాయి. అందుకని చెప్పి చెట్లకి వెళ్తూ ఉంటాయి. ఈ లోపల ట్యాంకీ కడిగి వెళ్ళకుంటాయి. బట్టలు మొత్తం అయిపోయినాయి ఉతకటం. మా అబ్బాయిని దించాడండి ట్యాంకీలో. పాపం నేను నువ్వు దిగుతావు అనుకుంటా, వాడిని దించావేంది? వాడిని దించావేంది? నువ్వు కడుగుతున్నావు అనుకుంటున్నా నేను. పంపులు వస్తాయో రావు, ట్యాంకీ అయితే కడుగుతున్నాం. పంపులు వస్తే బాగా రాకపోయినాయో భజన చేయటమే. మా అమ్మాయి ఏమో ఇక్కడ కూర్చొని వాళ్ళ నాన్నకు ట్రైనింగ్ ఇస్తుంది. ఒకసారి చూడమ్మా, నాన్న చక్కగా గడిగించని ట్రైనింగ్ ఇస్తుంది వాళ్ళ నాన్నకి. పిల్లాడేమో కడుగుతున్నాడు, పైన అయి నుంచోనేమో అట్టగడికి ఇట్టగడికి అని చెబుతున్నాడు. ఎరుగుండాడు కొత్త జనం మిరపకాయలు ఏరుతున్నారు జనం. ఇక్కడ ఈ పట్లోని చూసారా, ఈ పట్లోని చూసారా, అవి కొత్త జనం అన్నమాట. కొత్త జనం వచ్చి ఉన్నారు అక్కడ. అక్కడేమో ఏరుతున్నారు, మిరకాయలు ఏరుతున్నారు. మినువులు కాటా వేసారు, జల్లెడ పోసారండి. ఇదిగోండి మల్లి చెట్టు ఇప్పుడే కొంచెం అల్లుకుంటుంది. అయితే ఇది మొగ్గ కూడా పెద్ద మొగ్గ అండి. ఇది పెద్ద మొగ్గ, ఇంత లావున ఉంటుంది, ఇంత పొడుగున ఉంటుంది మొగ్గ కూడా. చాలా బాగుంటుంది. జాగ్రత్తగా దీన్ని అయితే పైకి పిచ్చి అట్టకట్ట వచ్చింది, పైన కూడా జాగ్రత్తగా అల్లించాలి. ఈ 4 పూలు పూసినా చాలు, చక్కగా ముద్దెల్లే ఉంటాయి అన్నమాట మాల కట్టుకుంటే. ఇది ఎరజా చెట్టు అండి, సూపర్గా వస్తుంది చెట్టు అయితే. బాగా ఈగులేదు, బాగా వస్తుంది. చూడండి ఎక్కడ దాకా వెళ్ళిందో చూసారా.
పైన తేగ ఉండాలని పైకి కూడా వెళ్ళిద్ది అనమాట. ఈగురైతే బాగా వచ్చింది పోయిన సంవత్సరం, కానీ ఈ సంవత్సరం ఇంకా బాగా అల్లుకుంది చెట్టు. పక్కన యాప చెట్టు, కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉంటాయి మా ఇంటి చుట్టూరు. బాగుందన్నమాట చెట్టు. ఈగురైతే మటుకు బాగా వస్తుంది, నిండుగా చాలా బాగా వస్తుంది. చూసారా, ఎడంగా వచ్చి చూపెడుతున్నా మీకు. పైకి ఎట్టగడుగుతున్నారా చూస్తున్నావా? రా వెళ్ళారా, కిందకి వెళ్ళారా, చాలా బాగుందిరా. పొద్దున కూడా టీ పెట్టేశాను, తాగాం కూడా, ఇంకా ఉన్నాయి. అట్టుపిండి ఉందండి, ఈ టిఫిన్ అయితే వేయాలి. ఇవ్వండి అట్లయితే వేస్తున్నాను. ఇదిగోండి అయితే వేసేసాను కూడా. ఇదిగో అంటే వీటిని మేము దిబ్బరట్లు అంటామండి. ఇదిగో పిండి ఉంది కదా, ఈ పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి సన్నగా కట్ చేసి వేసాము. కొంచెం జీలకర్ర వేసుకొని వేస్తున్నాను. ఇలా వేసుకున్నాను కదా, అది మోటార్ సౌండ్ అండి. కొంచెం ఏమనుకోండి, మోటార్ వేసుకుంటే నీళ్ళకి ఆ సౌండ్ వస్తుంది. అది ఇప్పుడు వేసా కదా, వేసినాక ఇది లేదన్నమాట. ఇట్లా పెట్టేసుకున్నామంటే, సిమ్లో పెట్టుకున్నామంటే ఆ ఆవిరి ఎటు లోపల ఉంటుంది కాబట్టి ఆవిరి చక్కగా మగ్గిద్ది అనమాట. అందుకనే మూత పెట్టుకున్నాను. మొత్తం వేసుకున్నాక వేస్తాను. ఇవ్వండి 8 అయితే అయిపోయినాయి, పొయ్యి అవుతుంది. ఇంకా కాకూడ ఇలా దొరుకుని మళ్ళీ కూడదు లేదా మళ్ళీ పైన పొయ్యి మీద వస్తుంది. ఈ ప్లేట్లో వేసుకుంటా. ఇదిగోండి దీంట్లో కాంబినేషను బాస్కా పచ్చడి.